అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గతంలో చెప్పినటువంటి రైలు రోకోకు సంబంధించినటువంటి వివరాలని తాజాగా ప్రెస్ మీట్లో వివరించడం జరిగింది. దాన్ని పూర్తిగా మేము ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నాం. దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న తీసుకున్నటువంటి 42% బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ తీసుకొస్తామనేటువంటి నిర్ణయాన్ని క్యాబినెట్లో తీసుకున్నారంటూ వారు మంత్రి పొంగులేటి బయటకు వచ్చినటువంటి చెప్పినటువంటి విషయం తర్వాత తాజాగా దీనికి సంబంధించి సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. నిన్న తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి సభ్యులు ఎమ్మెల్సీ కవిత గారు కానీ మిగతా వారందరూ కూడా ఈ నేపథ్యంలోనే తాజాగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అంటే ఆర్డినెన్స్కి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి లొసుగులు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేట్, అదేవిధంగా తదుపరి చేయబోయేటువంటి కార్యక్రమాలు ఏం జరగబోతుందో అనేటువంటి అంశానికి సంబంధించిన పూర్తిగా వివరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రైలు రోకోకు సంబంధించినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఒకవేళ ప్రభుత్వం వేచి చూసేటువంటి ధోరణిలో కొద్ది రోజులు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇది ఇంప్లిమెంట్ చేసేటువంటి విధంగానే ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంటుందా లేదా తూతూ మంత్రంగా ఆర్డినెన్స్ అనేటువంటి విషయాన్ని ప్రస్తావించిందా అనే దానికి సంబంధించి వేచి చూసేటువంటి ధోరణిలో ఉంటాం. కొద్ది రోజుల్లో ఒకవేళ ప్రభుత్వం తీసుకున్న ఆర్డినెన్స్ కనుక పూర్తి స్థాయిలో అమలయ్యేస్తే ఓకే, లేదంటూ దీంట్లో తిరకాసు పెట్టి పేరుకు మాత్రమే ఆర్డినెన్స్ తీసుకొచ్చామనేటువంటి చేతులు దులుపుకునేటువంటి కార్యక్రమానికి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కార్యాచరణ మరలా రూపొందిస్తాం. రైలు రోకోలు కాదు, ధర్నాలు, రాస్తా రోకోలు, ఇంకా ఎక్కడ ఇల్లు ముట్టడి వరకు కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే తాజాగా అయితే దీనికి సంబంధించి ఆమె చెప్పినటువంటి వివరాలు, రైలు రోకో అటువంటి దాని కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడమే కాకుండా ఇది ఖచ్చితంగా తెలంగాణ జాగృతి సాధించినటువంటి విజయం. గత కొన్ని రోజులుగా కార్యాచరణ వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వాలపైన చేస్తున్నటువంటి పోరాటాలు, బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లపైన తాము చేస్తున్నటువంటి కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వం ఈరోజు ఒక ముందు స్టెప్ వేసినట్టుగా తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా మా విజయమే ఉన్నట్టుగా కూడా వారు చెప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎమ్మెల్సీ కవిత చెప్పినటువంటి అంశాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. దీన్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి విధంగా ఇప్పుడు ఇంకా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించే కార్యక్రమం కూడా చేస్తున్నారు. మధ్యలో జ్యోతిబా పులే విగ్రహానికి కూడా నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం తెలంగాణ జాగృతికి సంబంధించి కార్యక్రమాలను యాక్టివేట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్సీ కవిత తాజాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి 42 రిజర్వేషన్ ఆర్డినెన్స్ దాన్ని ప్రస్తావించిన సందర్భంలో ఖచ్చితంగా మరింత యాక్టివ్ అయినట్టుగా కనపడుతున్నారు. ఎమ్మెల్సీ కవిత ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఖచ్చితంగా ఇది మేము చేస్తున్నటువంటి గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం ముందడుగు వేయడం కొంత స్వాగతించేటువంటి అంశమే. దీన్ని ఖచ్చితంగా స్వాగతిస్తాం. బట్ అలాగని పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా చూస్తాం వారు ఏ విధంగా ఆర్డినెన్స్ని ముందుకు తీసుకువెళ్తారు. గవర్నర్ కనుక కూడా సంతకం చేయకపోతే ఆర్డినెన్స్ మీద తీవ్రమైనటువంటి మీ బాధ్యత కనుక నిర్వర్తించకపోతే అది కూడా ఇంకో రకంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గవర్నర్ కూడా త్వరగా ఆర్డినెన్స్ ప్రభుత్వము ఆర్డినెన్స్ విడుదల చేసి గవర్నర్ దగ్గరికి పంపిస్తే గవర్నర్ దాన్ని ఎంతసేపట్లో సంతకం చేసి పంపిస్తారు ఆర్డినెన్స్ అనేది కూడా చూస్తున్నాము. ఇవన్నీ కొద్ది సమయం పడుతుంది కాబట్టి, కొన్ని వారాల సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకు ఆచితూచి చూసేటువంటి ధోరణిలో ఉంటాం. ఆ తర్వాత కనుక ఇది అనుకున్న విధంగా పోవట్లేదని మాకు అనిపిస్తే ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణ ఏ రకంగా ఉంటుందో చూపిస్తామంటూ కూడా ఎమ్మెల్సీ కవిత చెప్పినటువంటి సందర్భం అయితే ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.